బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ అన్న మాటలను ఉపసంహరించుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజతోత్సవ సభ నిర్వహించారని జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదన్నారు. కుర్చీ వేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న మాట 10 ఏళ్ల పాలన కాలంలో ఏమైందని ప్రశ్నించారు. ప్రాజెక్టు నుండి కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించడానికి సమయం పడుతుందనే అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్కతుర్తిలో మాట్లాడుతూ #1 విలన్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం జరిగింది. మరి ఆయనే అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లనే ఈ రాష్ట్రం సహకారమైంది, ఆమె ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి ముందు అసెంబ్లీలో చెప్పినోడు మరి ఎల్కతుర్తిలో ఎట్లా ఇన్సల్ట్ చేస్తాడు. మరి ఆయన అన్నాడు ఎంతోమంది నోరా మోరా అని. మరి ఆయన నోరా మోరా ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అని ఈ సందర్భంగా ఈ విషయంలో మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క అంశమన్నా ఈ రాష్ట్రం గురించి మాట్లాడినా, ముఖ్యంగా గౌరవీ ప్రాజెక్టు గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసి 9/9/2007 రోజు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఫౌండేషన్ వేసింది. ఆ ఫౌండేషన్ వేసినాక సరిగ్గా 2 సంవత్సరాలు 7 రోజులు జరిపోయింది. మరి ఈయన ఉత్సవానికి వచ్చి ఆ ఉత్సవం బాగా అయ్యేస్తుంది, అక్కడ మొదలు మీటింగ్ పెడతా, అక్కడ ఎవరు అడ్డమవుతాడో చూద్దాం, ఇక్కడ కూర్చొచ్చుకొని గౌరవల్లి ప్రాజెక్టు కడతా అని చేతులు కొట్టి 4 ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి 4 ప్రాజెక్టులు కట్టుకుని దీన్ని గౌరవల్లి ప్రాజెక్టు పెద్దగా ఏదో చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదని మళ్ళా అనితో వ్యాఖ్యలు చేసేది. అది పొన్నం ప్రభాకర్ నగర్ నాయకత్వంలో 430 కోట్ల రూపాయలు మంజూరైనాయి. 1400 ఎకరాలు పంట కాలువలకు భూసేగా నడుతుంది. కాలువల పొడుగు 564 కిలోమీటర్లు. మరి ఇవన్నీ ఎరికైనా మట్టిగా ఏదో రాజధాని చేసినామని కోళ్ళు గొర్రెలు పోసుకొని గ్రామాలలో దావతులు చేసి మీరే దీన్ని కట్టగా అనంత సాగర్, రంగనాయకమ్మ, కొండపోచమ్మ, మల్లన సాగర్ ఇన్ని ప్రాజెక్టులు అవసరం లేని కడప కట్టి 100 సంవత్సరాల నుంచి ఎత్తైన భూమి ఇక్కడ పిలుగులు పడతాయి, ఇక్కడ మాకు మొదటి మీటింగ్ పెడతామని మాట్లాడి ఇక్కడ ప్రజలను తప్పుతో పట్టించి ఇక్కడ ప్రాజెక్టు కట్టగా మమ్మల్ని ఎగ్జామ్ చేసి ఇలా నిన్న ఎల్కతుర్తిల అట్లా మాట్లాడే ఎంతవరకు ధర్మం ప్రజలు ఆలోచించాలి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆడ 100 కోట్లు ఖర్చు పెట్టి 112 ఎకరాలలో మీటింగ్ పెట్టిండు. ఎంతోమంది పైప్ లైన్ వలగొట్టిండు, కొంతమంది పంట పొలాలను చెడగొట్టిండు. 6 చచ్చిపోయారు, నిన్న 6 చచ్చిపోయారు, ఎట్లు కూడా చచ్చిపోయినాయి. అంటే ఇంత ఎండల మరి ఆడ మీటింగ్ పెట్టి ఒక్కడే మాట్లాడు. ఆయన అహంకారానికి ఇది ఒక రుజువు కాదా? ఆయన దౌర్జన్యానికి ఇది ఒక రూపం కాదా? ఇవన్నీ ఆలోచించాలి. రాబోయే ఎన్నికలలో పార్టీని ప్రతి ఒక్క అంశాన్ని దెబ్బతీసిండు. కాబట్టి ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చే విషయం చెప్తలేడు, ఫ్రీ కరెంట్ ఇచ్చే చెప్తలేడు, గ్యాస్ ఇచ్చే చెప్తలేడు, 80% రైతులకు రుణమాఫీ అయ్యి చెప్తలేడు. అంటే అంతా తిక్క పాలన చేసి కాంగ్రెస్ తిక్క చేస్తుందన్నాడు. ఎవరైనా 74 ఆర్టీఓలు ఉంటాయా? 119 నియోజకవర్గాలు ఉంటాయి. 119 ఆర్టీఓలు పెడితే బాగుంటుంది. 33 జిల్లాలు ఉంటాయా? హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 3 జిల్లాల్లో కలుపుతారా? ఏమైనా దిమాగ్ నోట్ చేశారా? ఆయన పూర్తి 11 నెలలు 15 నెలలు ఇట్లా పడుకొని వచ్చి అసెంబ్లీకి ఒక్కరోజు పోక ఎల్కతుర్తికి వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలకు గ్రహించాలని చేస్తాను. రాబోయే ఎన్నికల ఏదో పెద్ద ఎత్తున సర్పంచులు, ఎంపీసీలు, వార్డు మెంబర్లు గెలిపించాలని మనం మాట్లాడతాడు. ఆయన ఆకారానికి వినండి. ఎల్కతుర్తి మీటింగ్ ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే. అనేటువంటి విషయాలు రేపు ఎల్లుండి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. పెప్పర్ స్ప్రే దాడి కూడా మన శాసనసభ్యుడు మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గురైండు. నగరపాటి మరి అప్పుడు మీరా కుమార్ మీద పోతారు. మరి పార్లమెంట్ కూడా పార్లమెంట్ ఉంటా
అటెండెన్స్ రిజిస్టర్ మీద ఎన్ని సంతకాలు పెట్టాడు, ఎన్నిసార్లు చర్చలో పాల్గొన్నాడు. తెలంగాణ ఇవ్వడానికి నువ్వు దమ్ముంటే పెట్టు బయట. ఆ రోజు వేరువా విదేశానికి ఒక్కవే ఉన్నది, ఆ కూడా మాట్లాడలేకపోయింది కావచ్చు. ఎన్నో తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని 7,50,000 కోట్లు అప్పులు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముతుందట. నువ్వే అమ్మినావు కదా, ఒక్కపేట అమీర్పేట ఎక్కడెక్కడో భూములు. అవన్నీ మాకు కూడా ఇక్కడ తెలివాయి. వందలాది కోట్లాది ఎకరాల విలువ చేసే భూములని అమ్మి ఇవాళ అక్కడికి వచ్చి ఎలకతుర్తిలో ఏం చేయనట్టు చక్కర కూర్చొని నీకు బిడ్డ చేయలే. 8-9 నెలలు ఉన్నది కదా, ఇప్పటికి కూడా రంధ్రాలు పడే రాకపోరయ్యా 300 ఆశపడచ్చు. అయితే నువ్వు కట్టిన ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ రంధ్రాలు పడి పలిపోయినాయి కదా, దాని మీద చర్చ పెడితే రిపేర్ కాలేదని కాంగ్రెస్ అంటే మీకు పీకరాకు పీకడానికి ఉన్నారంటే నువ్వు పీకడానికి ఉన్న ప్రాజెక్టు కడితే పీకడానికి పీకపోయా. ప్రతి అంశం ఫెయిల్ అయింది అనేటువంటి విషయం ప్రజలు గ్రహించాలి. వాళ్ళని నమ్ముకోవద్దు. కాంగ్రెస్ పార్టీ సిన్సియర్గా చెప్తాది, చేయనియాలి అని మీకు మరొకసారి మనవి చేస్తూ ఈ విషయాలన్నీ చర్చ జరగాలి అనేటువంటి విషయాలను మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల దృష్టికి తీసుకొస్తూ సెలవుకుంటున్నాం. నమస్కారం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.